అందరికీ హాయ్ అండి. సో ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఇంటర్లింక్ గురించి. సో వెల్కమ్ టు కింటూ లవ్లీ యూట్యూబ్ ఛానల్. సో అండి, ఇప్పుడు ఇంటర్లింక్ లో వచ్చిన అప్డేట్ అందరికీ తెలిసిన విషయమే కదా. సో ఆ అప్డేట్ లో మనకి కాయిన్ అనేది రికవర్ చేసుకునే ఆప్షన్ వచ్చింది. సో ఈ రికవర్ చాలా మంది ఏమనుకుంటున్నారు, మనము రిఫర్ చేసిన కాయిన్స్ కానీ లేదంటే మనం ఇంకా వాళ్ళు ఎవరికైనా రిఫర్ అయిన కాయిన్స్ కానీ ఇవన్నీ బర్న్ అయి ఉంటాయి కదా. సో మనం యాప్ ఎక్కించి వాళ్ళు యూజ్ చేయకపోవడం వల్ల వాళ్ళ వల్ల మనకి కొన్ని కాయిన్స్ బర్న్ అయి ఉంటాయి కదా. సో ఈ కాయిన్స్ అన్ని కూడా మనకి రికవర్ అవుతాయని చెప్పి చాలా మంది అదే అనుకుంటున్నారు. సో కాకపోతే ఈ అప్డేట్ లో వచ్చింది ఆ రికవర్ కాయిన్స్ రావండి. సో మనము యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని కొంతకాలం యూజ్ చేసి ఆ తర్వాత ఆ యాప్ ని మనకి ఇంట్రెస్ట్ లేక అన్ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి కొన్ని కాయిన్స్ అని ఎర్న్ చేసుకుని ఉంటాం మనం ఈ లోపు. సో ఈ లోపు మనం అన్ఇన్స్టాల్ చేయడం వల్ల మనం ఆ యాప్ యూజ్ చేయకపోవడం వల్ల మనం ఎర్న్ చేసుకున్న కాయిన్స్ అన్ని బర్నింగ్ అయిపోతాయి. సో ఈ బర్నింగ్ అయిపోయిన కాయిన్స్ మనకి రికవర్ చేసుకునే ఆప్షన్ ఇప్పుడు ఈ వచ్చిన అప్డేట్. సో దీనికి మనం ఏం చేయాలంటే, ఇన్నాళ్ళు మనం యాప్ అనేది యూజ్ చేయలేదు కాబట్టి సో ఇప్పుడు మనం ఆ యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేస్తూ ఉంటే దాంట్లో మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్లలో రికవర్ కాయిన్స్ ఎన్నైతే ఉన్నాయో సో ఆ కాయిన్స్ అనేవి మనం రికవర్ చేసుకోవచ్చు. దాంట్లో మనకి సైకిల్స్ ఇచ్చాడు. సో మనకి ఎన్ని కాయిన్స్ కి మనం ఎన్ని సైకిల్స్ అనేవి కంప్లీట్ చేయాలి, ఎప్పుడు కంప్లీట్ చేయాలి అనే దాని గురించి మనకి సైకిల్స్ ఇచ్చాడు. సో ఆ సైకిల్స్ అనేవి మనము ప్రతి ఒక్కటి మిస్ కాకుండా డే బై డే డైలీ కంప్లీట్ చేసుకుంటే మనకి ఇన్నాళ్ళు అక్కడ మనకి ఎన్ని కాయిన్స్ అయితే షో చూపిస్తుందో సో ఆ కాయిన్స్ అనేవి మనకి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళు ఇచ్చిన అప్డేట్ కూడా దీనికి సంబంధించిందే. సో చాలా మంది మనకి వేరే వాళ్ళకి రిఫర్ చేయడం వల్ల కూడా వచ్చిన కాయిన్స్ కూడా మనకి రికవర్ అవుతాయి అని చెప్పి చాలా అనుకుంటున్నారు. కానీ అలా జరగదు. మనం ఎప్పుడైతే మనం కొన్ని మైనింగ్స్ అనేవి మిస్ అవ్వటము లేదంటే మనం మైనింగ్ చేయకుండా ఆపేయటం వల్ల బర్నింగ్ అయిన కాయిన్సే మనకి ఇప్పుడు వచ్చిన అప్డేట్లలో రికవర్ ఆప్షన్ అవుతుంది. సో చాలా మంది గమనించండి, ఇప్పుడు నుంచి యాప్ ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు దాంట్లో వచ్చిన సైకిల్స్ అనేవి ప్రతిరోజు మిస్ కాకుండా ఆ సైకిల్స్ అన్ని కంప్లీట్ చేస్తేనే మీకు అక్కడ చూపించిన కాయిన్స్ రికవర్ అవుతాయి. అలా కాకుండా ఒక సైకిల్ మిస్ అయిందంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది. సో మీరు మిస్ కాకుండా వీలైనంత వరకు ట్రై చేయండి ఆ సైకిల్స్ అనేవి మిస్ కాకుండా. అప్పుడే మీకు ఎన్ని కాయిన్స్ అయితే బర్నింగ్ అని వచ్చిందో అక్కడ సో ఆ కాయిన్స్ అనేవి మీకు రికవర్ అవుతాయి. అలా కాకుండా మీరు ఒక రోజు చేసి ఒక రోజు చేయకుండా వదిలేశారంటే మటుకు ఆ కాయిన్స్ అనేవి మీకు మళ్ళీ రికవర్ కావు, మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది. సో ఈ అప్డేట్ అనేది గుర్తుపెట్టుకోండి చాలా మంది. సో ఇంకొకటి మనకి తొందరలోనే P2P ట్రాన్స్ఫర్ చేసుకునే అప్డేట్ వస్తుంది. సో ఈసారి వచ్చే నెక్స్ట్ అప్డేట్ లో మనకి కాయిన్ వెరిఫై కాయిన్స్ అంటే ఇన్నాళ్ళు మీరు ఎన్ని కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకున్నారో అవి ఒక ఐటీఎల్స్ అంటే వెరిఫై ఐటీఎల్స్ గా మారుతాయి. సో ఆ మారినప్పుడు మనము P2P ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. సో ఈ P2P ట్రాన్స్ఫర్ లో ఆన్లైన్ ప్రైస్ ఎంత అయితే ఉన్నదో అంతకి మనం ఆ కాయిన్స్ అని ఎవరికైనా సరే సేల్ చేసుకోవచ్చు. సో నేను కూడా ఒక ఇంటర్లింక్ బయ్యర్ గానే ఉన్నాను. సో మీకు రేపు కాయిన్ వెరిఫై అయిన తర్వాత ఐటీఎల్జీ ఆన్లైన్ ప్రైస్ ఎంత అయితే ఉంటుందో సో అంత ప్రైస్ కి నేను మీ దగ్గర బై చేస్తాను. సో ఖచ్చితంగా మీరు ఆ టైంలో నాకు మెసేజ్ చేయండి, వెరిఫై ఐటీఎల్జీ అయ్యి ఆన్లైన్ ప్రైస్ తెలిసిన తర్వాత. సో అప్పుడు ఆన్లైన్ ప్రైస్ ఎంత ఉందో నేను అంత ప్రైస్ కి నేను కాయిన్స్ అనేవి బై చేస్తాను. సో ఇలాంటి ప్రతి ఇంటర్లింక్ అప్డేట్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి, ఇన్స్టా ఫాలో అవ్వండి. సో నా ఇన్స్టా బయోలో నా యూట్యూబ్ లింక్ ఉంది, కింటూ లవ్లీ అని. సో యూట్యూబ్ లో కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పిన అప్డేట్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఎవరికైనా అర్థం కాకపోతే నాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి, నేను వాళ్ళకి క్లారిటీగా చెప్తాను. నా యూట్యూబ్ అకౌంట్ లో పై నెట్వర్క్, ఇంటర్లింక్ ఈ రెండింటికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. సో నా యూట్యూబ్ అకౌంట్ ఓపెన్ చేసి ప్లే లిస్ట్ లోకి వెళ్తే పై నెట్వర్క్, ఇంటర్లింక్ అనే 2 లిస్టులు ఉంటాయి. సో మీకు పై నెట్వర్క్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ వీడియోస్ చూసి క్లియర్ చేసుకోవచ్చు. సో ఇంటర్లింక్ లో ఏదైనా అప్డేట్ తెలియలేదు అనుకుంటే నా వీడియోస్ లలో చూడండి, మీకు ప్రతి అప్డేట్ నేను దాంట్లో ఇస్తున్నాను. సో వీలైనంత మందికి ఈ ఇంటర్లింక్ ఫ్యామిలీ వాళ్ళకి ఈ అప్డేట్ ని షేర్ చేయండి. సో ఈ అప్డేట్ వల్ల వాళ్ళు తెలుసుకోవచ్చు. సో ఈ రోజుకి అప్డేట్ అయితే ఇదే అండి. సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి, ఫాలో అవ్వండి, షేర్ చేయండి. యూట్యూబ్ లో మటుకు సబ్స్క్రైబ్ చేయకపోవడం మర్చిపోమాకండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితేనే నా నెక్స్ట్ అప్డేట్ ఏంటనేది మీకు తెలుస్తుంది. ఓకే, ఉంటా, బాయ్.